అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశం మీద డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ప్రధానమైనటువంటి అంశం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పెరికిట్లో భరత్ చంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉద్దేశపూర్వకంగా హిందూ పిల్లలకి ఉర్దూ నేర్పించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అలాంటి పని చేసినటువంటి ప్రిన్సిపల్, కరస్పాండెంట్, ఆ ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ జరిగిందో దానికి అనుగుణంగా తొందరగా ఇమీడియట్ యాక్షన్ అనేటువంటి జరగాలి. కేవలం ఎఫ్ఐఆర్ చేసి పక్కన పెట్టడం అనేటువంటిది కాదు. ఇంకొకటి, ఆర్మూర్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి నేను అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఈ ఒక అంశాన్ని ఖండించింది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయము. ఇదే రకంగా హిందూ సమాజము స్పందిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఒక దుశ్చర్యలు ఇక ముందు జరగవు. బంధువులారా, మనం ఈరోజు బయట వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే భారత్ ఇంగ్లీష్ స్కూల్లో ఉర్దూ నేర్పించారో ఇది 100% కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్య. ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ పేరు ఆమీర్ ఖాన్. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు ముస్లిం పేరెంట్స్ వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు, అందువల్ల మేము నేర్పించాము అని చెప్పేసి అయితే సోది చెప్తున్నాడో అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే హిందీ బోధించడానికి వచ్చినటువంటి ఉపాధ్యాయురాలు అక్కడ ఉర్దూ ఎలా బోధిస్తూ ఉంది, దాని మీద మీ ఏ ఒక కంట్రోల్ అనేటువంటిది లేదా? హిందూ పేరెంట్స్ అక్కడికి వచ్చేసి సంస్కృతం నేర్పించండి అంటే మీరు నేర్పిస్తారా? ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే సెక్యులర్ భారతదేశంలో 80% హిందువులు ఉన్నప్పటికీ కూడా మన మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లలో ఎక్కడ కూడా భగవద్గీతని కానీ సంస్కృతాన్ని కానీ మనము ఆధారంగా తీసుకొని మత బోధన చేయడానికి వీల్లేదు అనేటువంటి రూల్ ఉంది. కానీ మద్రసాలు నడిపించుకోవచ్చు, వాళ్ళు చర్చిలు నడిపించుకోవచ్చు, దానికి ప్రభుత్వం నుండి డబ్బులు ఇస్తారు. ముల్లాలు, మౌల్వీలు, ఫాదర్లకి శాలరీలు ఇస్తున్నారు. ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంది. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు స్కూల్లో కూడా ఉర్దూ నేర్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన విషయము. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. స్కూల్ లైసెన్స్ని రద్దు చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్నాము. ఎమ్మెల్యే గారైనటువంటి పైడి రాకేష్ రెడ్డి గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేయడమో, హౌస్ అరెస్ట్ చేయడం జరిగిందో, లేదా ఈ ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి హిందువుల మీద ఏదైతే ఒక దౌర్జన్యం చూపించారో ఆ పోలీస్ వ్యవస్థ కూడా మారాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.